ఈ వీడియోలో చరిత్రలోనే అతి క్రూరమైన మర్డర్ గురించి చెప్పబోతున్నా. అలాగే మన ఇండియాలో ఉన్న ఒక హాంటెడ్ బీచ్ గురించి చెప్పబోతున్నా. ఇవే కాకుండా వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైనా ఏన్షియంట్ ఫొటోస్ లో మగవాళ్ళని చూస్తే మాక్సిమం లాంగ్ హెయిర్ తోనే ఉంటారు. అయితే ఇలా ఎందుకంటే లాంగ్ హెయిర్ వల్ల మన బ్రెయిన్ నుంచి ఎక్కువ ఎనర్జీ డ్రా చేస్తుంది అనమాట. అందుకే ఏన్షియంట్ పీపుల్ ఎక్కువ లాంగ్ హెయిర్ పెంచుకునే ఉంటారు. మలేషియా గవర్నమెంట్ 2002లో బ్రాడ్ పిట్ చేసిన టొయోటా యాడ్ ని బ్యాన్ చేసింది. అది ఎందుకంటే బ్రాడ్ పిట్ చాలా అందంగా ఉండడం వల్ల మలేషియన్ అబ్బాయిలకి ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యారని ఆ యాడ్ ని బ్యాన్ చేసి, ఒకవేళ టొయోటా మలేషియాలో అడ్వర్టైజ్ చేసుకోవాలంటే మలేషియాకి చెందిన వాళ్ళతోనే యాడ్ చేయాలని చెప్పింది. మీలో ఎవరికైనా రాత్రిపూట నిద్ర పట్టకపోతే కాస్త బరువైన దుప్పటి కప్పుకొని పడుకుంటే మీకు నిద్ర పట్టే ఛాన్స్ ఎక్కువ అవుతుంది. ఒక స్టడీలో ప్రూవ్ అయింది ఇది. సో మీలో ఎవరికైనా రాత్రిపూట నిద్ర పట్టకపోతే ఇప్పుడు చెప్పినట్టు ట్రై చేయండి. ఒకవేళ ఎవరికైనా హెల్ప్ అయిందనుకో ఈ వీడియో కింద కామెంట్ చేయండి నాకు హెల్ప్ అయిందని. వరల్డ్ వార్ 1 టైంలో జర్మనీ, ఫ్రాన్స్, యూకే ఇంకా యుఎస్ఏకి ఈ డాగ్ బ్రీడ్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఆ డాగ్ బ్రీడ్స్ ఏంటంటే ఇదే. వీడి కాదు, చింటుగాడు కాదు. ఇవి జర్మన్ షెపర్డ్, సెయింట్ బెర్నన్, డాబర్మాన్. ఈ డాగ్స్ కి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధంలో గాయపడిన సోల్జర్స్ కి మెడికల్ కిట్స్ ఇంకా ఒక బేస్మెంట్ నుంచి ఇంకో బేస్మెంట్ కి మెసేజెస్ అందించేవి. అందుకే వరల్డ్ వార్ 1 లో వీటిని మెర్సీ డాగ్స్ అని పిలిచేవారు. సూపర్ మ్యాన్ మన చిన్నప్పటి నుంచి చూస్తున్న వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ హీరోస్ లో సూపర్ మ్యాన్ ఒకడు. అయితే మనందరికి సూపర్ మ్యాన్ స్ట్రెంత్ ఏంటో తెలుసు. ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటది కదా. కానీ సూపర్ మ్యాన్ కూడా వీక్నెస్ ఉంది. అది ఏంటంటే మ్యాజికల్ ఆబ్జెక్ట్స్. అవే ఆక్వామ్యాన్ ట్రైడెంట్, త్రిశూలం లాగా ఉంటది కదా అది, ఇంకా వండర్ ఉమెన్ యొక్క కత్తి. ఇలాంటి మ్యాజికల్ ఆబ్జెక్ట్స్ అంటే సూపర్ మ్యాన్ వీక్నెస్. మన ఇండియాలో చాలా హాంటెడ్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ చాలా మంది ఇక్కడ మేము దెయ్యాలను చూసామని చెప్తారు. అలాంటి ప్లేసెస్ లోనే డుమాస్ బీచ్ ఒకటి. ఈ డుమాస్ బీచ్ గుజరాత్ లో ఉంటది. అయితే ఈ బీచ్ చూడడానికి చాలా అందంగా ఉంటది అండ్ ఈ బీచ్ ని లవర్స్ పాయింట్ అని కూడా అంటారు. అయితే బీచ్ లో ఇసుక బ్లాక్ కలర్ లో ఉంటది. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఏమంటారంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల క్రితం ఆత్మలు ఎక్కడే నివసించేవని అంటారు. అందుకే ఈ ఇసుక బ్లాక్ కలర్ లోకి మారిపోయింది అని అక్కడ ఉన్న లోకల్ పీపుల్ అంటున్నారు. అసలు ఎందుకు ఈ డుమాస్ బీచ్ హాంటెడ్ అయ్యింది అంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కి ఈవినింగ్ టైమ్ లో ఎవరు అరుస్తున్నట్టు వినిపించేది. ఈ బీచ్ కి చాలా దూరంగా ఉన్న అరుపులు వినబడేవంట. అయితే నైట్ టైం ఈ బీచ్ దగ్గరికి ఎవరైనా వెళ్తే ఇప్పటి వరకు తిరిగి రాలేదంట. అయితే ఈ డుమాస్ బీచ్ ప్రెసెంట్ ఫిషర్మెన్సే ఉంటారు, కానీ ఓన్లీ మార్నింగ్ టైమ్ లో మాత్రమే ఉంటారు. చీకటి పడిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. అందుకే ఈ డుమాస్ బీచ్ హాంటెడ్ బీచ్ అయింది. మీరు ఈ ఫోటోలో చూస్తున్న కారు వన్ ఆఫ్ ద రేరెస్ట్ కార్స్ లో ఇది ఒకటి. ఈ కార్ పేరు వచ్చేసి ఫెరారీ 250 GTO. ఇది 1962లో తయారయ్యింది అన్నమాట. ఇలాంటి కార్స్ వరల్డ్ లోనే 39 కార్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చేసి 280 km/h. అయితే ఈ కార్ ని ఒక ప్రైవేట్ సేల్ లో $70 million కి కొన్నారు. ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 5.3 బిలియన్ ఇండియన్ రూపీస్ అనమాట. అయితే ఈ కార్ ని కొనింది డేవిడ్ మెక్నీల్. కార్లు అంటే నాకు ఇష్టమే, కానీ పిచ్చండి ఇది. ఇప్పుడు నేను మీకు ఒక అంతరించిపోయిన సింహాన్ని చూపెడతాను. దీని పేరు వచ్చేసి బార్బరీ లయన్ అండ్ దీని వెయిట్ వచ్చేసి 200 నుంచి 250 kgs వరకు ఉండొచ్చు అండ్ దీని లెంత్ వచ్చేసి 10 to 11 feet ఉంటది. అయితే ఈ బార్బరీ లయన్ లాస్ట్ ఎక్కడ కనబడిందంటే 1942లో మొరాకోలో కనబడింది. దీని తర్వాత ఇంకెక్కడ ఈ బార్బరీ లయన్స్ యొక్క ఆచూకీ దొరకలేదు. మామూలు లయన్స్ కన్నా ఇది చూడడానికి కొద్దిగా యూనిక్ గా ఉంది, కానీ ఏం చేస్తాం, అంతరించిపోయింది. ఆఫ్రికాకి చెందిన వ్యక్తి తనకి తాను 50 ఏళ్లుగా తన ఇంటి నుంచి బయటకు రావడం మానేశాడు. అది ఎందుకంటే ఇతనికి ఆడవాళ్ళని చూస్తే భయం వేస్తుంది అనమాట. ఇలా ఎందుకంటే ఇతనికి గైనోఫోబియా ఉందన్నమాట. గైనోఫోబియా అంటే డిస్లైక్ ఆర్ ఫియర్ ఆఫ్ ఉమెన్ అనమాట. అయితే ఇతను ఎంత చేసినా ఆ ఫెన్సింగ్లు ఇవన్నీ పెట్టుకున్నా ఇతనికి ఫుడ్ కి హెల్ప్ చేసేది ఈయన ఇంటి పక్కన ఉన్న ఆడవాళ్ళే. వీళ్ళు ఏం చేస్తారంటే అతనికి కావాల్సిన కూరగాయలు ఇంకా వంట వండుకునే సామాన్లు బయట విసిరేసి వెళ్ళిపోతారు. ఇతను వచ్చి అవి తీసుకొని వంట వండుకుంటారు అనమాట. పాపం 55 ఏళ్ళు అంటే ఎలాగున్నాడో ఏంటో. బ్లాక్ దహీలియా మర్డర్ ఇది అమెరికా హిస్టరీలోనే అన్సాల్వ్ క్రైమ్స్ లో ఇదొకటి అనమాట. ఈ ఇన్సిడెంట్ జనవరి 15, 1947 లో జరిగింది. ఒక 22-year-old లేడీ, తన పేరు వచ్చేసి ఎలిజబెత్ షార్ట్. ఈవిడ ఆ టైంలో హాలీవుడ్ యాక్ట్రెస్ అనమాట. అయితే ఈవిడ్ని ఎంత దారుణంగా చంపారంటే చూడండి. ఎలిజబెత్ షార్ట్స్ బాడీని హాఫ్ గా కట్ అయిపోయి ఉందంట అండ్ ఆ రక్తం మొత్తం బాడీలో నుంచి కారిపోతూ ఉందంట అండ్ తన ఫేస్ ని నోరు నుంచి చెవుల వరకు కట్ అయిపోయి ఉందంట అండ్
ఈవిడ ప్రైవేట్ ఏరియాస్ లో కూడా చాలా కట్స్ ఉన్నాయని పోస్ట్ మార్టం లో రిపోర్ట్ వచ్చింది. కానీ ఈవిడ చనిపోవడానికి కారణం మాత్రం మొహం మీద రిపీటెడ్ గా కుద్దడం వల్ల, తన బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ లో ఉన్న బ్లడ్ బయటికి రావడం వల్ల చనిపోయిందంట. పాపం ఆవిడ ఎంత టార్చర్ అనుభవించిందో. అయితే ఈ కేసు ఎందుకు సాల్వ్ అవ్వలేదంటే అక్కడ ఉన్న రిపోర్టర్స్ ఇంకా మీడియా ఇంటర్ఫియరెన్స్ వల్ల అంటున్నారు. అక్కడ ఉన్న ఆఫీసర్స్ డిటెక్టివ్స్ చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట రిపోర్టర్స్. అలాగే ఆ రిపోర్టర్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చేసి ఫోన్స్ మాట్లాడుకుంటూ వాళ్ళ న్యూస్ ఛానల్స్ కి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేసే వాళ్ళంట. వాళ్ళేమో టీవీలో వేసేవాళ్ళు కాబట్టి అందరూ చూస్తారు కదా. అలాగే క్రిమినల్స్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది వాళ్ళు కూడా. అయితే ఈ మర్డర్ కి బ్లాక్ దహీలియా అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఎలిజబెత్ షార్ట్ ఆల్రెడీ ద బ్లూ దహీలియా అనే మూవీ తీసింది అన్నమాట. అయితే అక్కడ ఉన్న రిపోర్టర్స్ ఎలిజబెత్ షార్ట్ వేసుకున్న బ్లాక్ డ్రెస్ చూసి ద బ్లాక్ దహీలియా మర్డర్ అని అక్కడ ఉన్న రిపోర్టర్స్ అప్పటికప్పుడు అలా పేరు పెట్టేశారంట. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మందికి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికి.